2 రోజులుగా వైసీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ మీద ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ కానీ సర్క్యులర్ దాని మీద ఇది అన్యాయం, అక్రమం, ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదని చెప్పి ఏదో వాళ్ళకి నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు. నేను వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే, అసలు మీరు ఏదైనా కాగితం ఇచ్చేటప్పుడు చదువుకోవడం నేర్చుకోండి, లేదు చదువు వచ్చిన వాడితో చదివించుకోండి. అంతేగాని ఏదో మీకు అవకాశం వచ్చిందనో లేదంటే ఏదో మనం ఒక అల్లరి చేయాలనో ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో మీకు తెలిసిందే వేదం అనో లేదా మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు. అసలు టీడీపీ వాళ్ళు ఏం అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది, మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు? వీటికి ఏటికి సమాధానం లేదు, సంబంధం కూడా లేదు. సమాధానం సంబంధం రెండు లేవు. ఏదో కాగితం ఇచ్చారు, ఒక 10 మంది నాయకులు వెళ్ళారు, అది పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషను కలిసిపోయింది అంటున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు. వైరస్ అండి, టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట. మేము వైరస్ అయితే నువ్వు క్యాన్సరు ఈ రాష్ట్రానికి. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం. అధికారం ఉందనో లేదా మైకులోనో మీ సొంతం కాబట్టి మీ ఇష్టం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది? మేము 10/5/2024 ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని? అయ్యా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసరు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్ర వేయాలి. ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనో కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 19/7/2023 సర్క్యులర్లో అది రూల్లో ఉంది. మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది, కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్ట్ మెయిల్ లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో లేదా ఈ బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ. అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి సంతకం ముద్ర లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయొద్దు అని సర్క్యులర్ ఇవ్వండి అని అడిగాం. రెండో అంశం, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఒక డిక్లరేషన్ ఉంది 13A. అంటే ఎంప్లాయీ డీటెయిల్స్, ఎక్కడ ఓటు ఉంది ఎన్ని కలిపి ఆయన సిగ్నేచర్ పెడితే ఆ సిగ్నేచర్ని అటెస్ట్ చేస్తూ ఒక గజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించారు. ఈ గజిటెడ్ ఆఫీసర్ ఎవరు? అక్కడే ఫిల్ స్టేషన్ సెంటర్లోనే ప్రభుత్వం తరఫున ఒక గజిటెడ్ ఆఫీసర్ని పెట్టి ఆయన సంతకం పెట్టి స్టాంప్ వేసి ఆయన వివరాలు అందులో రాస్తాడు. ఎక్కడన్నా పొరపాటున స్టాంప్ వేయకపోయినా లేదంటే ఆయన డీటెయిల్స్ లేకపోయినా అది ఓటర్ తప్పు కాదు, అది ప్రభుత్వం బాధ్యత ఫిల్ స్టేషన్ సెంటర్లో. కాబట్టి అటువంటి వాటిని రిజెక్ట్ చేయొద్దు. ఈ 2 కారణాల వలన పోస్టల్ బ్యాలెట్స్లో ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి వీటి మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఉన్న రూల్ పొజిషన్ మీరు కౌంటింగ్ ఏజెంట్లందరికీ, కౌంటింగ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసేటట్లు ఒక సర్క్యులర్ ఇవ్వండి అని చెప్పి అడిగాం. ఆయన పరిశీలిస్తా అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 18వ తారీఖున మళ్ళీ మేము ఆ రోజున పలానా కాగితం ఇచ్చాము, దాని మీద ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి
లేదంటే రేపు కౌంటింగ్లో ఇబ్బంది అవుతుంది, మరి ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు నేను మీరు చెప్పిన రూల్ పొజిషన్ కూడా చదివాను, ఒక్కసారి అవసరమైతే ఢిల్లీ ఆఫీస్తో కూడా మాట్లాడి నేను దీనికి క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి 25/5/2024 ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన క్లారిఫికేషన్లో ఏం చెప్పాడు, ఆయన కొత్తగా ఏం చెప్పలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్లో పారా 3లో పార్ట్ 10లో ఉన్న అంశం ఏంటి, ఏ పోస్టల్ బ్యాలెట్ cannot be rejected merely on the ground that attesting officer has not put his seal on the declaration of in form 13A if the attesting officer has given all relevant details with regard to the name designation on that form అని రూల్లో ఉంది. అది అంటే ఏంటి, ఈ ప్రెషర్ ఆఫ్ వర్క్లో ఇవాళ 5,04,97,000 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి సర్వీస్ ఓట్స్ కాకుండా. కాబట్టి ఎక్కడన్నా రష్ ఉన్న చోట కొన్ని చోట్ల పొద్దున్న సాయంత్రం దాకా ఈ ఎక్సర్సైజ్ జరిగింది. కానీ రష్లో ఎక్కడ చిన్న చిన్న ఇటువంటి పొరపాటు జరుగుతాయి. కాబట్టి మేము కూడా దాన్ని ఏమన్నామంటే లిబరల్గా ఉండాలి, రూల్ పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఆ ఆర్ఓలకి చెప్పండి అని చెప్పాము. ఆయన ఏం చెప్పాడు, ఈ పొజిషన్ ఇలా ఉంది కాబట్టి ఆ గజిస్టర్ ఆఫీసర్ ఎవరైతే స్టాంప్ వేయలేదో ఆయన వివరాలు అందుట్లో ఉంటాయి కాబట్టి ఆ వివరాలని మీరు అన్ని జిల్లాల్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే నా ఓటు వేరే జిల్లాలో ఉండి నాకు ఎలక్షన్ డ్యూటీ వేరే జిల్లాలో ఉంటే నేను ఎక్కడ పని చేస్తున్నా అక్కడికి వెళ్ళి ఓటేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ ఓటు మళ్ళీ తిరిగి నేను ఓటు పనిచేసి జిల్లాకు రావాలంటే వాళ్ళు ఒక కలెక్షన్ సెంటర్ పెట్టుకున్నారు, అన్నీ పంచుకున్నారు. కాబట్టి అందరు ఆర్ఓలకి ఈ రాష్ట్రంలో 175 మంది ఆర్ఓలకి కూడా ఈ డీటెయిల్స్ ఏ గజిస్టెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేశాడనేది పంపించండి అని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే ఈ రూల్ పొజిషన్లో ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి అన్నాడు. రూల్ పొజిషన్లో ఏముంది, పొరపాటున ఎక్కడన్నా ఆయన సీల్ కానీ ఏమైనా వేయకపోతే అటువంటి వాటిని మీరు కన్సిడర్ చేయాల్సిందే అన్నాడు. రెండో అంశం ఏంటి, ఫాస్ట్ మెయిల్ మీద రూల్ పొజిషన్ స్పెసిఫిక్గా ఉంది, దాన్ని మేము అడిగాం. రెండోది ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఏముంది, ఎవరైతే పోస్టల్ బ్యాలెట్స్కి ఆర్ఓగా ఉన్నారో ఆ ఆర్ఓ బ్యాలెట్స్ మీద ఫాస్ట్ మెయిల్ వేయాలి అని ఉంది. వేయకపోతే రిజెక్ట్ చేయమని ఎక్కడా లేదు. పోస్టల్ బ్యాలెట్స్ మీద కనుక ఫారం 13A కానీ 13B కానీ వీటి మీద ఓటర్ సంతకం లేకపోయినా ప్రాపర్ అటెస్టేషన్ లేకపోయినా దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది తప్ప ఫాస్ట్ మెయిల్ లేకపోతే బ్యాలెట్ అని తీసేయమని ఎక్కడ లేదు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఆ బ్యాలెట్ సీరియల్ నెంబర్ని మీకు కౌంటర్ ఫైల్స్ వస్తాయి కాబట్టి దాంట్లో వెరిఫై చేసుకోండి, అది టాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ బ్యాలెట్గా తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇంటి అడ్రస్ దొరకదు, అడుగుతాం పక్క వాళ్ళని, బాబు ఈ ఇల్లు ఇదే అంటే పలానా వెంకటేశ్వర గారు కాదు, అవునంటాం. కాదు అయ్యా మీరు ఆధార్ కార్డు చూపించని అంటారు, ఆధార్ కార్డులో ఆయన ఫోటో అన్నీ ఉంటాయి, ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి. సేమ్ అలాగే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద ఫాస్ట్ మెయిల్ కానీ ప్రింట్ లేకపోతే ఎలాగో యూజ్డ్ బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆ సీరియల్ నెంబర్లో ఇది ఉందా లేదో చూసుకోమన్నాడు. ఆయన ఉంటే దాన్ని వ్యాలిడ్గా ట్రీట్ చేయమన్నాడు. మూడో అంశం, ఈ కవర్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెట్స్ కవర్, ఆ కవర్లో ఈ సెండర్ అంటే ఎవరైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ కనుక కవర్ పైన సంతకం పెట్టపోయిన పక్షంలో ఆయన డీటెయిల్స్ అన్నీ లోపల ఉంటాయి కాబట్టి అది వెరిఫై చేసుకుని మీరు దాన్ని కన్సిడర్ చేయండి అన్నాడు. అది కూడా ఆయన సొంతంగా ఇవ్వాల, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 19/7/2023 ఇచ్చిన సర్క్యులర్లోనే అది కూడా ఉంది. కాబట్టి దీని మొత్తం రిజల్ట్ ఏంటి అంటే డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ స్టాంపు లేకపోయినా, ఈ కవర్ పైన సంతకం లేకపోయినా, ఓటర్ సంతకం లేకపోయినా, ఫాస్ట్ మెయిల్ బ్యాలెట్ పేపర్ లేకపోతే ఈ మూడు అంశాల్లో
బ్యాలెట్ పేపర్ని రిజెక్ట్ చేయకూడదు. ఇది మీరు ఫాలో అయ్యి దాని ప్రకారం దాన్ని వ్యాలిడ్ చేయాలి. ఇన్ కేస్ బ్యాలెట్ పేపరు అకౌంట్లో టాలీ కాకపోతే ఆ బ్యాలెట్ పేపర్ రిజెక్ట్ చేయమన్నాడు. కవర్ మీద సంతకం లేకపోయినా, లోపల ఇన్ఫర్మేషన్ లేకపోయినా రిజెక్ట్ చేయమన్నారు. అటెస్టేషన్లో గజిటెడ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా, గజిటెడ్ ఆఫీసర్ డీటెయిల్స్ ఉంటే అందుట్లో దాన్ని వ్యాలిడ్ చేయమన్నాడు. ఇందుట్లో ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏం లేవు. పైగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఇచ్చిన లెటర్లో వాళ్ళు ఏం చెప్తారు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ షల్ బి రిజెక్టెడ్ వితౌట్ ఓపెనింగ్ ఇట్స్ ఇన్నర్ కవర్ 13B if the declaration has not been duly signed by the elector or has not been attested by an officer competent to do so or otherwise substantially defective అన్నాడు. ఇది ఏమన్నా చదువుకుంటే మేము అడిగింది ఏంటి, నువ్వు కంప్లైంట్ చేసేది ఏంటి? అసలు దీని మీద మేము అడగలేదు. మేము అడిగింది 2 పాయింట్స్. డిక్లరేషన్ 13A మీద గజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోతే, నేను వైసీపీ వాళ్ళకి మరొకసారి చెప్తున్నా, బస్ వాళ్ళు మా కాగితం చదవలేదేమో. మేము స్పష్టంగా అడిగింది ఏంటంటే, ఇఫ్ నో ఫాస్మెల్ ఈజ్ ఎఫిక్స్డ్ అండ్ పోస్టల్ బ్యాలెట్, దాన్ని కన్సిడర్ చేయమన్నాం. ఇఫ్ ద ఆఫీసర్ డిడ్ నాట్ పుట్ దేర్ డెసిగ్నేషన్ స్టాంప్ ఆఫ్టర్ సైనింగ్ ద డిక్లరేషన్ ఫామ్, ఇవి మేము అడిగినాయి. నువ్వేం చెప్తున్నావు, ఆ కవర్లో 13Bలో ఆయన సంతకం లేకపోయినా, ఎలక్టర్ సంతకం లేకపోయినా రిజిస్టర్ చేయమని కాబట్టి నువ్వు ఇచ్చిన సర్క్యులర్ తప్పు అంటాడు. పైగా దీని మీద ఇవాళ సోషల్ మీడియాలో ట్రోలింగ్, కోర్టుకి వెళ్తాం. వెళ్ళండి కోర్టుకి. కోర్టు అంటే మీకు గౌరవం ఎక్కడ ఏడ్చింది? 400 కేసులు ఉన్నాయి, కంటెంప్ట్ కేసులు మీ మీద. అవి క్లియర్ చేసుకోండి ఫస్ట్. అంటే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగెనిస్ట్గా వేసారు కాబట్టి 4,97,000లో 1% 2% ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే, మిగతా ఓట్లు 90% వైసీపీకి అగెనిస్ట్గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెట్స్ని తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అలవాటు చేస్తున్నారు తప్ప, తలలో మెదడున్నాడు ఎవడు ఈ కాగితం ఇవ్వడు.